విశాఖపట్నంలో జరుగుతున్న సిఐఐ భాగస్వామ్య సదస్సులో రెండవ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ విధానంలో రేమండ్ గ్రూప్ కు చెందిన 3 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టుల ద్వారా ప్రత్యక్షంగా 6,500 మందికి ఉద్యోగాలు లభిస్తాయని ఆయన ప్రకటించారు. దేశ ఏరోస్పేస్ రక్షణ అవసరాలను తీర్చేలా పరికరాలు తయారు చేయడానికి రేమండ్ గ్రూప్ ముందుకు రావడం అభినందనీయమని సీఎం కొనియాడారు. విశాఖపట్నంలో జరుగుతున్న సిఐఐ భాగస్వామ్య సదస్సులో రెండో రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ విధానంలో రేమండ్ గ్రూప్ కు చెందిన 3 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతంలో 1,201 కోట్ల భారీ పెట్టుబడులతో 3 వేర్వేరు పరిశ్రమలు ఏర్పాటు కాబోతున్నాయని తెలియజేశారు. ఈ ప్రాజెక్టుల ద్వారా ప్రత్యక్షంగా 6,500 మందికి ఉద్యోగాలు లభిస్తాయని ఆయన ప్రకటించారు. శంకుస్థాపన అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన కేవలం 18 నెలల్లోనే 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను సాధించామని, వచ్చే 3-4 ఏళ్లలోనే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న లక్ష్యాన్ని చేరుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. రాయలసీమలో స్పేస్ సిటీ, డ్రోన్ సిటీలకు ఇప్పటికే శంకుస్థాపన జరిగిందని గుర్తు చేశారు. కియా మోటార్స్ తో పాటు ఏరోస్పేస్, డిఫెన్స్ కారిడార్లు కూడా అభివృద్ధి చెందుతున్నాయని తెలియజేశారు. విమానాల వినియోగం పెరుగుతున్న దృష్ట్యా వాటి ఉత్పత్తి మరింత పెరగాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. దేశ ఏరోస్పేస్ రక్షణ అవసరాలను తీర్చేలా పరికరాలు తయారు చేయడానికి రేమండ్ గ్రూప్ ముందుకు రావడం అభినందనీయమని సీఎం కొనియాడారు. 2027 నాటికి ఈ 3 ప్రాజెక్టులు ప్రారంభిస్తామని రేమండ్ గ్రూప్ హామీ ఇచ్చిందని ఆయన వెల్లడించారు. We are having 3 important MOUs now, inauguration, foundation laying now today. Raymond's Group, they are starting 3 projects. Investment about 1201 crores. The first project including an apparel manufacturing park in Raptadu for an investment of 497.67 crores. The employment that will be created is 1,575 jobs. A high job manufacturing sector will only create an employment for more such textile industries to invest here. Always Raymond is known for that. The second product is an auto component manufacturing plant in Gudipalli in Anantapur district for an investment of 441 crores, creating 4,096 jobs. Already Kia Motor plant is located in that vicinity. It is next to that. Third project is an aerospace component manufacturing plant worth about 262 crores, capable of creating 900 jobs in Tekolodu in Anantapur district. This will all put together 1,202 crores, 6,500 jobs. We have promised that we will provide 20 lakh jobs. I am confident, I am very happy by today evening we will cross 20 lakh investment for the last 18 months. We are going to create 20 lakhs plus jobs within 3 years, 4 years time. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో చిన్న వ్యాపారాలను శక్తివంతం చేయడం మరియు పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం అత్యంత ముఖ్యమని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఒక వ్యక్తి నెలకు 50,000 రూపాయలు సంపాదిస్తుంటే వారిని నెలకు 1,00,000 రూపాయలు సంపాదించే స్థాయికి తీసుకువెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్రభుత్వం పారిశ్రామికవేత్తలతో కలిసి పనిచేయడానికి మరియు వారికి పూర్తి మద్దతు అందించడానికి సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో చిన్న వ్యాపారాలను శక్తివంతం చేయడం మరియు పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం అత్యంత ముఖ్యమని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ప్రస్తుతమున్న 180 బిలియన్ల స్థాయి నుంచి 2.4 ట్రిలియన్ల భారీ లక్ష్యం వైపు నడిపించడానికి ఇది ఏకైక మార్గమని ఆయన బలంగా విశ్వసిస్తున్నారు. మంత్రి లోకేష్ మాట్లాడుతూ పారిశ్రామికవేత్తల ఆదాయాన్ని పెంచడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఒక వ్యక్తి నెలకు 50,000 రూపాయలు సంపాదిస్తుంటే వారిని నెలకు 1,00,000 రూపాయలు సంపాదించే స్థాయికి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. అదేవిధంగా 5 లక్షల రూపాయల ఆదాయం ఉన్న వారిని 50 లక్షల రూపాయల ఆదాయం వైపు నడిపించాలనుకుంటున్నామని వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ట్రక్కర్లు మరియు ఆహార శుద్ధి, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి పలు రంగాల్లో అత్యంత ఉత్తేజకరమైన పారిశ్రామిక కార్యకలాపాలు జరుగుతున్నాయని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ప్రభుత్వం పారిశ్రామికవేత్తలతో కలిసి పనిచేయడానికి మరియు వారికి పూర్తి మద్దతు అందించడానికి సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. In chips, our ability to import, our relationships even with
countries, our neighboring countries. These are things that, Government of India is very serious, passionate about. And Andhra Pradesh is one state that can champion those conversations. Please understand, like Google's investment in Andhra now sounds great, but it took us 13 months of hard work. We followed on, we worked on regulation, data privacy, lawful intercept definition, data embassies, to retrospective taxation. We really worked on it. It was done in the interest of our great country, our nation. In the process, Andhra had first mover advantage, so be it. If other states are sleeping, I can't help it, no? Like quantum mission. We are not looking at just bringing a quantum computer, but we are now working on how can I tap the entire funds available in the quantum mission, build the ecosystem, now go back to manufacturing. So what you will see 10 years from now is actual manufacturing, research, manufacturing actually happening in the Amravati cluster. So that is what is required, and that is what I'm looking forward to working with all of you. See, with all fairness, I'm a reasonable expert in politics and policy making. I'm not an expert in logistics. So I look forward to working with Rajesh on logistics. I look forward to working with Satishji on how do I create the ecosystem for fundraising. But you need to challenge us, you need to push us, and only then we can create this vibrant ecosystem that can not only make Andhra Pradesh proud, but India proud. చిత్తూరు జిల్లా అప్పినపల్లి గ్రామస్తులు ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకుని అటవీశాఖ అధికారులకు పట్టించడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపించారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయని పవన్ స్పష్టం చేశారు. తమ వంతు సహకారం అందించాలన్న ఉద్దేశంతోనే అప్పినపల్లి గ్రామస్తులు దొంగల వాహనాన్ని వెంబడించి పట్టుకున్నారన్నారు. గ్రామస్తులు, అటవీశాఖ అధికారులు, పోలీసులను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందించారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకోవడంలో సామాన్య ప్రజలు చూపిన చొరవను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. ఎర్రచందనం దొంగలతో వెళ్తున్న వాహనాన్ని వెంబడించి పట్టుకున్న చిత్తూరు జిల్లా అప్పినపల్లి గ్రామస్తుల ధైర్యాన్ని ఆయన కొనియాడారు. పవన్ కళ్యాణ్ స్ఫూర్తితోనే తాము స్మగ్లర్లను ఎదుర్కొన్నామని గ్రామస్తులు చెప్పడం విశేషం. ఈ వివరాలను పవన్ కళ్యాణ్ తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు. తిరుపతి ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పులిచెర్ల వద్ద తనిఖీలు చేస్తుండగా ఓ టవేరా వాహనం అనుమానాస్పదంగా వేగంగా దూసుకుపోయింది. అప్రమత్తమైన అటవీ అధికారులు ఆ వాహనాన్ని వెంబడించారు. అయితే స్మగ్లర్లు బెంగళూరు వైపు వేగంగా వెళ్తూ మార్గమధ్యంలో ఇద్దరు వాహనం నుంచి దూకి పరారయ్యారు. డ్రైవర్ ఒక్కడే వాహనాన్ని నడుపుకుంటూ ముందుకు సాగాడు. వెంటనే అటవీ శాఖ అధికారులు అప్పినపల్లి గ్రామస్తులకు సమాచారం అందించారు. దీంతో గ్రామస్తులు ఏకమై ఆ వాహనాన్ని వెంబడించారు. ప్రజల నుంచి ప్రతిఘటన ఎదుర్కోవడంతో డ్రైవర్ వాహనాన్ని రోడ్డు పక్కన వదిలేసి పారిపోయాడు. అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ పోలీసు అధికారులు వాహనాన్ని తనిఖీ చేయగా అందులో అక్రమంగా తరలిస్తున్న 10 ఎర్రచందనం దొంగలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎర్రచందనం స్మగ్లర్లో ఆట కట్టించిన అప్పినపల్లి గ్రామస్తులతో పాటు విధి నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించిన అటవీ పోలీస్ శాఖ సిబ్బందిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రంలో గ్రీన్ అల్యూమినియం కాంప్లెక్స్ సహా 2G ఇథనాల్ తయారీ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ఏఎం గ్రీన్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకుంది. సౌర, పవన, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా సహా పంప్డ్ హైడ్రో స్టోరేజ్, బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్టులో హిందూజా, ఎస్ఆర్ రెన్యూవబుల్స్, జీఎంఆర్ తదితర సంస్థలు 2.37 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ఎంఓయూలు కుదుర్చుకున్నాయి. తద్వారా 2 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. రాష్ట్రంలో గ్రీన్ అల్యూమినియం కాంప్లెక్స్ సహా 2G ఇథనాల్ తయారీ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ఏఎం గ్రీన్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమక్షంలో ఆ సంస్థ ప్రతినిధులు ఈ ఒప్పందాలను చేసుకున్నారు. 30 CII భాగస్వామ్య సదస్సు తొలి రోజు రాష్ట్ర ప్రభుత్వంతో ఏఎం గ్రీన్ సంస్థ వేర్వేరు బృందాలను కుదుర్చుకుంది. 1 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో గ్రీన్ అల్యూమినియం కాంప్లెక్స్ నిర్మాణంపై ఏఎం గ్రీన్ ఏపీ ప్రభుత్వంతో ఈ ఒప్పందం చేసుకుంది. 40,000 కోట్ల రూపాయల పెట్టుబడితో కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ వద్ద గ్రీన్ అల్యూమినియం పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. అలాగే బయోమాస్ నుంచి వివిధ రకాల హైడ్రోకార్బన్స్ ఉత్పత్తి చేసే పరిశ్రమ ఏర్పాటు కోసం ఏఎం గ్రీన్ సంస్థ ప్రభుత్వంతో మరో ఒప్పందం చేసుకుంది. 10,000 కోట్ల రూపాయలతో సస్టైనబుల్ ఏవి
ఏవియేషన్ ఫ్యూయల్ తయారీ యూనిట్ను ఈ సంస్థ పెట్టనుంది. శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి జిల్లాలో సెకండ్ జనరేషన్ ఇథనాల్ బయో రిఫైనరీ పరిశ్రమను ఏఎం గ్రీన్ సంస్థ ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే ఈ సంస్థ 50,000 కోట్ల రూపాయల పెట్టుబడులను పెట్టనుంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో సమీకృత లాజిస్టిక్స్ ఇంటర్ఫేస్ ప్లాట్ఫామ్ యుఎల్ఐపి ఏర్పాటు చేసేందుకు ఎన్ఐసిడిసి లాజిస్టిక్స్ డేటా సర్వీసెస్ లిమిటెడ్ సంస్థ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమక్షంలో ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఏపీ లాజిస్టిక్స్ కార్పొరేషన్ ఏపీ లింక్ ద్వారా పోర్టులు, ఎయిర్పోర్టులు, రోడ్డు, రైలు మార్గాలు, వేర్ హౌసింగ్ రంగాలను సమన్వయం చేసేందుకు వీలుగా ఈ యూనిఫైడ్ లాజిస్టిక్స్ ఇంటర్ఫేస్ ప్లాట్ఫామ్ ఉపకరించనుంది. అటు గ్రీన్ ఎనర్జీ రంగంలోనూ రాష్ట్రంలో భారీ పెట్టుబడులు రానున్నాయి. సౌర, పవన, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా సహా పంప్డ్ హైడ్రో స్టోరేజ్, బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్టులో హిందూజా, ఎస్ఆర్ రెన్యూబుల్స్, జిఎంఆర్ తదితర సంస్థలు 2.37 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ఎంఓయూలు కుదుర్చుకున్నాయి. తద్వారా 2 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. ఆంధ్రప్రదేశ్లో స్టీల్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ ఆసక్తిగా ఉందని ఆ దేశ రాయబారి ఓనో కేయిచి తెలిపారు. విశాఖపట్నంలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్లో భాగంగా శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఓనో కేయిచి భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై వీరిద్దరూ చర్చించుకున్నారు. ఈ మేరకు స్టీల్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు తమ దేశంలోని పారిశ్రామికవేత్తలు ఆసక్తిగా ఉన్నారని కేయిచి సీఎంకు వివరించారు. జపాన్ ఫార్మా రాజధాని కొయామా మాదిరిగానే ఏపీని ఔషధ రంగంలో అగ్రగామిగా నిలిపేందుకు జపాన్ సహకారం అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. జపాన్ పనితీరు తనకు ఎంతో ఇష్టమని ముఖ్యమంత్రి తెలిపారు. సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్లో 20కి పైగా జపాన్ కంపెనీలు పాల్గొనడం పట్ల ముఖ్యమంత్రి ఆనందం వ్యక్తం చేశారు. రాజధాని అమరావతిలో భవన నిర్మాణాల్లో జపాన్, సింగపూర్ ప్రతినిధులను ఆహ్వానించిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. శ్రీ సిటీలో ఇప్పటికే అనేక జపాన్ కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని సీఎం చంద్రబాబు కేయిచితో తెలిపారు. విద్యార్థులు మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధన దిశగా అడుగులెయ్యాలని ఈగల్ ఎస్ఐ వీరాంజనేయులు పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ బారిన పడి విద్యార్థులు బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం విద్యాసంస్థల నిర్వాహకులు, విద్యార్థులు ముందుకు రావాలని కోరారు. ఈగల్ ఎస్ఐ వీరాంజనేయులు ఈ సందర్భంగా తెలియజేశారు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ ఈగల్ టీం ఆధ్వర్యంలో గంజాయి, డ్రగ్స్ నివారణపై మాచవరం డౌన్లోని యునైటెడ్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఈగల్ ఎస్ఐ వీరాంజనేయులు ఈ సందర్భంగా మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు, గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. అటువంటి దుర్వ్యసనాల బారిన పడితే జీవితం అంధకారంగా మారుతోందని ఆయన హెచ్చరించారు. గంజాయి సేవించిన, విక్రయించిన, రవాణా చేసిన నేరమేనని, ఈ కేసులు నమోదైన వారిపై కఠిన శిక్షలు అమలవుతాయని విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా కాలేజీ యాజమాన్యంతో కలిసి సే నో టు డ్రగ్స్, డ్రగ్స్ వద్దు బ్రో పోస్టర్లను ఈగల్ అధికారి ఆవిష్కరించారు. మత్తు పదార్థాల విక్రయాలు, వినియోగం గురించి సమాచారం తెలిస్తే 1972 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని విద్యార్థులకు ఈగల్ ఎస్ఐ సూచించారు. గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి పేర్కొన్నారు. జాతీయ పుస్తక వారోత్సవాల సందర్భంగా శుక్రవారం విజయవాడ పుస్తక మహోత్సవ గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను నారాయణమూర్తి ప్రారంభించారు. ఈ నెల 14 నుంచి 20 వరకు గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన నిర్వహిస్తామని, పిల్లలు, పెద్దలకు కావలసిన అన్ని రకాల పుస్తకాలు లభ్యమవుతాయని నిర్వాహకులు తెలిపారు. గ్రంథాలయాలు, దేవాలయాలు అని సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి అన్నారు. విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ గ్రంథాలయ వారోత్సవాలను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతిక రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్న గ్రంథాలయాల ప్రాధాన్యతను విస్మరించలేదన్నారు. విశ్రాంత కలెక్టర్ మహమ్మద్ ఇంతియాజ్ మాట్లాడుతూ గ్రంథాలయాలు మానసిక వికాస కేంద్రాలని అభివర్ణించారు. బుక్ ఫెస్టివల్ సొసైటీ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు మనోహర్ నాయుడు, ఉపాధ్యక్షుడు జయప్రసాద్, కార్యదర్శి సాయిరం, కోశాధికారి రవిబాబు, సభ్యులు గోళ్ల నారాయణరావు, సాహితీ ప్రముఖులు విశ్వేశ్వరరావు, వల్లూరి శివప్రసాద్ పాల్గొన్నారు. గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పుస్తక ప్రదర్శన ఈ నెల 20వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలియజేశారు.
పరగామణి విదేశీ కరెన్సీ దొంగతనం కేసుతో సంబంధం ఉన్న మాజీ టీటీడీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ ప్రత్యేక దర్యాప్తు బృందం ముందు సాక్ష్యం చెప్పడానికి ముందే పక్కా ప్లాన్తో హత్య చేశారని ఏపీ స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. తిరుపతిలో సిట్ ముందు హాజరు కావడానికి గుంతకల్లు నుంచి ప్రయాణిస్తున్న సతీష్ తాడిపత్రి సమీపంలోని రైల్వే పట్టాలపై అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించాడన్నారు. సతీష్ కీలక సాక్షి అని 2023 పరకామణి దొంగతనం వెనుక ఉన్న ముఠా వాస్తవాలను అణచివేయడానికి అతన్ని అంతమొందించిందని ఆయన పేర్కొన్నారు. ఏవీఎస్ఓ సతీష్ కుమార్ది ముమ్మాటికి హత్యేనని టీడీపీ నేత పట్టాభి ఆరోపించారు. టీటీడీ పరకామణిలో రవికుమార్ అనే ఉద్యోగి దొంగతనం చేస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏవీఎస్ఓ సతీష్ కుమార్ తాడిపత్రి సమీపంలో రైలు పట్టాలపై అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే సతీష్ మృతి వెనుక టీటీడీ మాజీ చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డిల దొంగల ముఠా ఉందని పట్టాభి ఆరోపించారు. గుంతకల్లు నుంచి తిరుపతిలోని సిట్ కార్యాలయానికి విచారణ నిమిత్తం బయలుదేరిన సతీష్ కుమార్ తాడిపత్రి సమీపంలోని రైలు పట్టాలపై విగత జీవిగా పడి ఉన్నాడని, ఇది ముమ్మాటికి హత్యేనని, ఆత్మహత్య కాదన్నారు. సిట్ విచారణలో సతీష్ కుమార్ వాస్తవాలు వెల్లడిస్తే ఎక్కడా తమకి ఉచ్చు బిగిస్తోందనే భయంతో అప్పటి టీటీడీ మాజీ చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి, భూముల కరుణాకర్ రెడ్డిల దొంగల ముఠాతో అత్యంత కిరాతకంగా హత్య చేయించారని పట్టాభి మండిపడ్డారు. పరకామణి చోరీ అంశంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తులు వైవి సుబ్బారెడ్డి, భూముల కరుణాకర్ రెడ్డేనని, ఈ చోరీ ఉదంతం బయటపడటం తర్వాత లోక్ అదాలత్లో రాజీ కుదరటం జరిగిందని పట్టాభి గుర్తు చేశారు. అనుకున్నటువంటి వ్యక్తి లేదంటే ఇంకొక ఆలోచన చేసే వ్యక్తి గుంతకల్ నుంచి బయలుదేరతాడా సిట్టు ముందు హాజరవటానికి? అతను బయలుదేరాడన్న విషయాన్ని గమనించి మార్గ మధ్యంలో అత్యంత కిరాతకంగా హత్య చేయించారు కరుణాకర్ రెడ్డి. ఇది వాస్తవం. ఈ నిజం కూడా అతి త్వరలోనే బయటకు వస్తుంది. ఎందుకంటే మీ చరిత్ర అటువంటిది కదా. గతంలో ఎన్ని కేసుల్లో మీరు సాక్షుల్ని చంపేశారయ్యా? కీలకమైనటువంటి సాక్షుల్ని, వ్యక్తుల్ని గతంలో ఎంతమందిని చంపారు మీరు? పరిటాల రవి గారి హత్య కేసులో మొద్దు శ్రీనుని చంపలేదా? పటోళ్ల గోవర్ధన్ రెడ్డిని అంతమొదించలేదా? ఓం ప్రకాష్ని ఏం చేశారు? అడ్డు తొలగించుకోలేదా? అదేవిధంగా అజీజ్ రెడ్డి, అంతేకాకుండా వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఒక శ్రీనివాస్ రెడ్డి సెప్టెంబర్ 2019లో ఏ రకంగా మృతి చెందాడు? గంగాధర్ రెడ్డి జూన్ 2022లో ఏ రకంగా చనిపోయాడు? ఒక డ్రైవర్ నారాయణ ఏ రకంగా చనిపోయాడు? ఈసీ గంగిరెడ్డి ఏ విధంగా చనిపోయాడు? ఈ విధంగా హత్యలు చేయటం, ఆ తర్వాత సాక్షుల్ని లేపేయటం. వాళ్ళ బీహార్లో ఓటు చోరీ జరిగిందని దుష్ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పారని బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఇన్ఛార్జ్ ఉప్పలపాటి శ్రీనివాసరాజు స్పష్టం చేశారు. బెంగాల్ ఎన్నికల్లో కూడా ప్రజలు ఎన్డీఏ కూటమికి అనుకూలంగా తీర్పిస్తారని ధీమా వ్యక్తం చేశారు. జన్ జీ కిడ్స్ అంటూ యువతను రెచ్చగొట్టిన రాహుల్ గాంధీకి ప్రజలు సరైన తీర్పిచ్చారని వ్యాఖ్యానించారు. విజయవాడలోని బీజేపీ కార్యాలయం వద్ద బీహార్ ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ వచ్చిన సందర్భంగా విజయోత్సవాలు నిర్వహించారు. డప్పు వాయిద్యాలతో నృత్యాలు చేశారు. బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఆనందంతో స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఉప్పలపాటి శ్రీనివాసరాజు మాట్లాడుతూ బీహార్లో కాంగ్రెస్ పార్టీకి అక్కడి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. ప్రపంచంలో భారత్ను అగ్రగామిగా నిలబెడుతున్న బీజేపీకి ఓటమీ లేదన్నారు. ఓటు చోరీ జరిగిందని దుష్ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీకి బీహారీ ప్రజలు తగిన తీర్పు ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, రాష్ట్ర అధికార ప్రతినిధి యామిని శర్మ, రాష్ట్ర నాయకురాలు బొడ్డు నాగలక్ష్మి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున బీహార్లో మరి ఎన్డీఏ కూటమికి మరి అధికారం ఇవ్వటం జరుగుతున్నది. మరి మిత్రులారా, ఈ రోజున బీహార్తో పాటు మిగతా రాష్ట్రాల్లో కూడా ఇదే కనిపిస్తున్నది. మనకి అభివృద్ధి చేస్తున్న ఏ రాజకీయ పార్టీకి మరి అయితే చూస్తుందో ఆ పార్టీకి ప్రజలు మరి పట్టం కట్టే విధంగా మరి ఈ రోజున కనిపిస్తున్నది. జరగబోయే ఎన్నికల్లో మిగతా రాష్ట్రాల్లో కూడా ఇదే పద్ధతి కొనసాగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా చేస్తున్నాం. ఈ దేశ ప్రజలందరికీ కూడా అలాగే ముఖ్యంగా బీహార్ ప్రజలకి మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి సెలవు తీసుకున్నా. దేశవ్యాప్తంగా ప్రజలంతా కూడా స్పష్టమైన ఈ బీహార్ ఎన్నికల తీర్పుతో స్పష్టమైన తీర్పుకి వచ్చారని చెప్పి మేము భావిస్తా ఉన్నాం.
రాబోయే రోజుల్లో దేశం మొత్తం కూడా ఎన్డీఏ కూటమి పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా స్వాగతించి సుపరిపాలన, అభివృద్ధి, ప్రజా సంక్షేమంకి పెద్దపీట వేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ బీహార్ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు. మంచి ప్రభుత్వాన్ని ఎన్డీఏ కూటమిని ఎన్నుకున్నందుకు మరోసారి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. భారత్ మాతా కీ ఎన్డీఏ కూటమి ఐక్యత, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. కూడా ఇదే యువత, ఇదే మహిళ ఇలానే మాకు పట్టం కట్టబోతున్నారు రాబోయే రాష్ట్రాలు, మిగతా రాష్ట్రాల్లో కూడా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ తరఫున పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము విజయోత్సవాలు చేసుకుంటున్నాం. ఇది విజయోత్సవం కాదు, నరేంద్ర మోదీ గారి సారథ్యంలో కూటమి చేస్తున్నటువంటి పనులకి ఒక రిమార్క్. అంటే మాకు తెలుస్తుంది వారు మార్కులు వేస్తున్నారు ప్రజలు, అందుకని ఈరోజు ఇంత సంతోషంగా మేము ఘనంగా జరుపుకుంటున్నాము. ముఖ్యంగా బ్యాక్వర్డ్ క్లాసెస్, బీసీలు కానివ్వండి, వెనుకబడినటువంటి గిరిజనులు, హరిజనులు, యాదవులు అందరూ కూడా బీహార్లో పెద్ద ఎత్తున మా ఎన్డీఏకి మద్దతుగా నిలిచారు. మరొకసారి బీహార్ ప్రజలకి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో శుక్రవారం శ్రీ చైతన్య విద్యా సంస్థల డైరెక్టర్ టి నాగేంద్ర కుమార్ ఆధ్వర్యంలో 36వ అయ్యప్ప పడిపూజ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. గుంటుపల్లి శ్రీనివాసరావు, రాజా గురుస్వాముల సారథ్యంలో సాయంత్రం 7 గంటలకు ప్రారంభమైన పూజ ఆద్యంతం ఎంతో భక్తి శ్రద్ధలతో సాగింది. నగరంలోని పలు ప్రాంతాల నుంచి వేలాది మంది స్వాములు తరలివచ్చి పూజలో పాల్గొన్నారు. ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో శుక్రవారం శ్రీ చైతన్య విద్యా సంస్థల డైరెక్టర్ టి నాగేంద్ర కుమార్ ఆధ్వర్యంలో 36వ అయ్యప్ప పడిపూజ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ చైతన్య విద్యా సంస్థల డైరెక్టర్లు యలమంచులు శ్రీధర్, సుష్మా దంపతులు బొప్పన ఝాన్సీ లక్ష్మీబాయి, సీమాలు హాజరై పూజ నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, వైకాపా జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, నగర మాజీ మేయర్ కోనేరు శ్రీధర్ దంపతులు, మాజీ డిప్యూటీ మేయర్ చెరుకూరి కృష్ణకుమార్, కార్పొరేటర్ వల్లభనేని రాజేశ్వరి, బొప్పన భావకుమార్, బోండా రవితేజ, బోండా సిద్ధార్థ, వల్లభనేని సతీష్, పువ్వాడ బాలమురళీకృష్ణ పాల్గొన్నారు. గుంటుపల్లి శ్రీనివాసరావు, రాజా గురుస్వాముల సారథ్యంలో సాయంత్రం 7 గంటలకు ప్రారంభమైన పూజ ఆద్యంతం ఎంతో భక్తి శ్రద్ధలతో సాగింది. నగరంలోని పలు ప్రాంతాల నుంచి వేలాది మంది స్వాములు తరలివచ్చి పూజలో పాల్గొన్నారు. మాలధారులతో పాటు అయ్యప్ప భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యల పరిష్కారంలో గన్నవరం నియోజకవర్గం మొదటి స్థానంలో ఉండాల్సిందని, సాంకేతిక కారణాలతో 4వ స్థానానికి పరిమితమైందని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు. నిధులతో సంబంధం లేని అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రభుత్వ అధికారులు సమర్థవంతంగా పనిచేస్తేనే గన్నవరం నియోజకవర్గం అభివృద్ధి సాధ్యమని ఆయన పేర్కొన్నారు. ప్రజల నుంచి వస్తున్న అర్జీలన్నీ ఆన్లైన్ చేస్తున్నామని, వీటిపై ప్రభుత్వం ఆడిట్ నిర్వహిస్తుందని, ప్రతి అర్జీదారునికి ఫోన్ చేసి ఫీడ్బ్యాక్ సేకరిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యల పరిష్కారంలో గన్నవరం నియోజకవర్గం మొదటి స్థానంలో ఉండాల్సిన సాంకేతిక కారణాలతో 4వ స్థానానికి పరిమితమయ్యిందని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు. గన్నవరం మండల పరిషత్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే యార్లగడ్డ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యల పరిష్కారంలో నియోజకవర్గంలోని అధికారులు సక్రమంగా పనిచేయడం వల్లే 4వ స్థానం సాధ్యమైందని ఈ సందర్భంగా అధికారులను అభినందించారు. గన్నవరం నియోజకవర్గంలో మొదటిసారి నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో 1500 అర్జీలు రాగా తదుపరి 450 అర్జీలు, 145 అర్జీలు వచ్చినట్లు వివరించారు. ఈ విధంగా ప్రజల నుంచి అర్జీలు తగ్గుతుండటాన్ని బట్టి చూస్తే సమస్యల పరిష్కారంలో ముందంజలో ఉన్నట్లు భావించాలన్నారు. నిధులతో సంబంధం లేని అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రభుత్వ అధికారులు సమర్థవంతంగా పనిచేస్తేనే గన్నవరం నియోజకవర్గం అభివృద్ధి సాధ్యమని ఆయన పేర్కొన్నారు. ప్రజల నుంచి వస్తున్న అర్జీలన్నీ ఆన్లైన్ చేస్తున్నామని, వీటిపై ప్రభుత్వం ఆడిట్ నిర్వహిస్తోందని, ప్రతి అర్జీదారునికి ఫోన్ చేసి ఫీడ్బ్యాక్ సేకరిస్తున్నట్లు తెలియజేశారు. గన్నవరం నియోజకవర్గంలో విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది పనితీరు బాగుందని యార్లగడ్డ కితాబిచ్చారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలపై నియమించిన కమిటీ సత్వరమే పని ప్రారంభించాలని సూచించారు. నియోజకవర్గ కేంద్రమైన గన్నవరంలో సరైన మీటింగ్ హాల్ లేకపోవడం ఇబ్బందిగా ఉందని, మీటింగ్ హాల్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఎమ్మెల్యే వెంకట్రావు అధికారులను ఆదేశించారు. టెక్నికల్గా 4వ ప్లేస్ ఉన్న, వాస్తవానికి గన్నవరం నియోజకవర్గం ఫస్ట్ ప్లేస్ ఉంది. అలాగే మండల వైజ్ కూడా గ్రీవియన్స్ పెట్టాం. బాపులపాడు స్కూల్లో కానీ, గన్నవరం బాలికల పాఠశాలలో కానీ, విజయవాడ రూరల్ మండలంలో AP6 దాంట్లో కానీ రాబోయే కాలంలో ఇవన్నీ అంతకు ముందే పెట్టాం మనం.
వాటి వల్ల దాదాపు 6,917 పీజీఆర్ఎస్ అప్లికేషన్లు అధికారులకు కానీ లేకపోతే నా కార్యాలయం నుంచి పంపించినవి కానీ ఎంఆర్ఓలకు కానీ డైరెక్ట్గా వాళ్ళకి ఎన్ని కానీ 6,917 ఎంత ఉన్నాయి సుమారుగా. అలాగే ఫస్ట్ ఆఫీస్కి వెళ్ళగానే పీజీఆర్ఎస్ సైట్లో ఏమున్నాయో చూసుకోమని అధికారులకు చెప్పా. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలంటే అధికారులు పనిచేస్తేనే చేయగలం. వీళ్ళు నెంబర్ 1 ప్లేస్లో పెట్టారు కాబట్టి వాళ్ళు ఇంకా మరింత ఉత్సాహంతో పనిచేస్తే ఈ నియోజకవర్గాన్ని డెఫినెట్గా ముందుకు తీసుకెళ్తాం. ఎంప్లాయీస్ ఎప్పుడు నేను చెప్పినట్టే వాళ్ళు ఎప్పుడు ప్రజా సమస్యలకు కానీ గవర్నమెంట్కి కానీ విట్నెస్ కాదు, వాళ్ళు గవర్నమెంట్కి అసెట్. ఆ దిశగా గన్నవరం నియోజకవర్గంలోని ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. ఏదో చిన్న ఇబ్బందులు ఉన్నాయి. ఆడిట్ రిపోర్ట్ చూస్తే కొంతమంది అధికారుల వల్ల అంటే గౌరవం ఇవ్వలేదనో ప్రాపర్గా డీల్ చేయలేదనో కొన్ని విమర్శలు ఉన్నాయి. వాటిని సరి చేసుకోమని ఆ సంబంధిత అధికారులకి నేరుగా చెప్పమని చెప్పి నేను పబ్లిక్ మీటింగ్లో మారుతుంది బాగోదు కాబట్టి వాళ్ళు కూడా పనితీరు మెరుగుపరుచుకుంటారని ఆశిస్తున్నాను. గన్నవరం అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తున్నాం. గన్నవరం డెఫినెట్గా గన్నవరంలో మోడల్ కాన్స్టిట్యూన్సీ చేస్తాకి అధికారుల సహకారంతో నాయకులు కార్యకర్తలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.